యేసుక్రీస్తు దేవుడా? యేసుక్రీస్తు ఇజ్రాయేలీలకు మాత్రమే దేవుడా, లేకపోతే సర్వ ప్రపంచానికి దేవుడా? ఇప్పుడు ఈ సందర్భం గురించి మాట్లాడటానికి గల కారణం ఏంటి అంటే, ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి యూట్యూబ్ ఛానల్ వేదికగా కొన్ని వీడియోస్ని విడుదల చేశాడు. ఆ వీడియోస్లో అతను ఏం చెప్తున్నాడు అంటే, యేసు ప్రభు దేవుడు కాదని కొంతమంది క్రైస్తవుల్ని కొన్ని గ్రామాలకు వెళ్ళి ప్రభావితం చేయాలనే ఆలోచన పెట్టుకున్నాడు. ఆ వీడియోలో తను ఏం మాట్లాడుతున్నాడంటే ఒకసారి మీరు చూడండి. అప్పుడు పెళ్ళైంది, భలే గుర్తుంది. అయితే చర్చికి వెళ్తుంటారా మీరు? ఎప్పటి నుంచి చర్చికి వెళ్తున్నారమ్మా? అంటే మీరు హిందువుల నుంచి క్రిస్టియన్గా మారారు. బట్టి మీరు క్రిస్టియన్స్ అంటే బైబిల్ మొత్తం చదివారా? ఆయన యేసు ప్రభు దేవుడు అనిపించిందా? ఎట్లా అనిపించింది? మాకు ఒక 2 వాక్యాలు చెప్తే. ఏం లేదమ్మా, సరే మీరు ఒకసారి మీరు ఎంతవరకు చదువుకున్నారమ్మా? ఓకే, ఇది చదవండి. 2 నిమిషాలు నా గురించి చెప్తాను. నేను క్రిస్టియన్లోని పుట్టి క్రిస్టియన్లో పెరిగి వచ్చిన వాడిని. నేను బైబిల్ మొత్తం చదివా. నేను క్రిస్టియన్లోని పుట్టి క్రిస్టియన్లో పెరిగి వచ్చిన వాడిని. నేను బైబిల్ మొత్తం చదివా. ఆ బైబిల్ మొత్తంలో ఆయన దేవుడిలాగా అనిపించలే. అది బైబిల్ పనికొచ్చే పుస్తకం కాదు. మీరు ఏది ఓపెన్ చేసినా నరకడము, రక్తపాతము, చంపడము, హింస, మారణకాండ తప్ప మంచి విషయాలు ఏం లేవు. ఓకేనా? ఇప్పుడు దేవుడు అనేవాడు ఒక దేశం కోసం వస్తాడు, ప్రపంచంలో వారందరి కోసం వస్తాడు. ఒక మాట చెప్పండి. ఆయన వచ్చింది ఇజ్రాయేల్ కోసమే వచ్చాడు. మీకు డౌట్ ఉంటే ఆ నెంబర్ కి కాల్ ఈ చేసి నెంబర్ చూడమ్మా. మత్తయి 15:24 ఆయన ఇజ్రాయేలీయుల ఇంటి వారిని నశించిన గొర్రెల వద్దకే తప్ప ఎవ్వరి వద్దకు పంపలేదు. ఫస్ట్ పాయింట్. మత్తయి 10:5-6-7 ఆ 12 మందిని పంపుచు వారికి ఆజ్ఞాపించేది ఏమనగా అన్ని జనుల మార్గంలోకి వెళ్ళొద్దు, అన్ని జనులు క్రైస్తవులు కాని వాళ్ళు. ఓకేనా? దానికి సంబంధించిన రిఫరెన్స్ ఇంకా మీకు కొన్ని ఇచ్చారు. ఇది ఒకసారి మీరు మొత్తం పుస్తకం చదివితే మీకు అర్థమవుతుంది. పాత నిబంధన గ్రంథము కూడా ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 6వ వచనంలో ఏముంటుందంటే, యెహోవా అంటాడు, ఈ భూమి మీద ఉన్న సమస్త జనులందరికంటే ప్రత్యేకంగా నేను ఇజ్రాయేల్ వారిని ఎన్నుకున్నాను అని అంటాడు. అది మనం చూశారు కదా ఈ వీడియోని. ఈ వీడియోలో ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ కుమార్ డిబేట్కి రా, ఎక్కడ ఏ వచనంలో తప్పు ఉంది? సరే, ఇప్పుడు నువ్వు డిబేట్కి నువ్వు రావాలంటే నీకు చాలా గుండెలు కావాలి, నువ్వు చాలా పిరుకోడివి, నాకు తెలుసు. బూతులు పంచాంగం మాట్లాడుతుంది తప్పించి నీకేమి చేత కాదని మాకు నీ వీడియోలో అర్థమవుతుంది. నీకు దమ్ముంటే ఇప్పుడు నువ్వు అడిగావు కదా కొన్ని ప్రశ్నలు. యేసుక్రీస్తు ఇజ్రాయేలీలకు మాత్రమే దేవుడుగా వచ్చాడు, ఇజ్రాయేలీని రక్షించడానికి వచ్చాడని మత్తయి సువార్త 15వ అధ్యాయం 24వ వచనంలో ఉన్నటువంటి వాక్యాన్ని నువ్వు కోట్ చేయడం, అనేక మందికి దాన్ని ప్రచారం చేయడం చేసావు. ఇప్పుడు ఆ వచనం ఒక్కటేనా ఉంది? దానికి పైన కొన్ని వచనాలు ఉంటాయి, దాని కింద కొన్ని వచనాలు ఉంటాయి. అవి కూడా చదవాలి కదా ప్రవీణ్. ఏదో ఒక ముక్క చెప్తే ఎట్లాగంటే, నువ్వు ఒక ముక్క చెప్పావు, ఇజ్రాయేలీలకు మాత్రమే ఆయన దేవుడుగా వచ్చాడని నువ్వు చెప్పావు. ఇజ్రాయేలీలకి మాత్రమే దేవుడుగా వచ్చాడని, ఇజ్రాయేలీల్లో నశించిపోతున్న వారిని వెతికి రక్షించడానికి వచ్చానని ఉంటుంది. అక్కడ నశించిపోతున్న వారిని వెతికి రక్షించడానికి వచ్చాను అని ఉంటుంది. దాని కింద కొన్ని వచనాలు ఉన్నాయి, అవి కూడా చూడాలి నువ్వు. ఈ ముక్కకు చెప్పక ముందే, కొన్ని నెలల ముందే యేసు ప్రభు ఇంకా చాలా సంగతులు చెప్పాడు. బైబిల్ అంటే నువ్వు చెప్పినటువంటి మత్తయి సువార్త 15వ అధ్యాయంలో నువ్వు చూపించిన ఆ ఒక్క ముక్కే కాదు. బైబిల్ అంటే కొన్ని కొన్ని పుస్తకాల కలయిక. ఆ పుస్తకాలు చదివినప్పుడు అర్థమవుతుంది. నువ్వేలో ఏదో కొండ గొర్రెలు, నశించిపోవడానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు, యేసుక్రీస్తులో నిలిచి ఫలింపలేని వాళ్ళు, ఎదగలేని వాళ్ళు, మారలేని వాళ్ళందరూ నీ మాటలు నమ్మి పక్కకు వచ్చి మరలా పాపంలో పడొచ్చేమో కానీ వాళ్ళని దుష్టత్వానికి దేవుడు అప్పచెప్తాడు. కానీ ప్రవీణ్, నీకు విషయం చెప్తున్నాను, నీకు బైబిల్ తెలియదు. దానికి ఉదాహరణ ఇప్పుడు నేను కొన్ని వచనాలు చదువుతాను, అవి కూడా వినండి. మత్తయి సువార్త 8వ అధ్యాయం 10వ వచనంలో యేసు ప్రభు ఇలాగ చెప్పారు, చూడండి. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చు వారిని చూసి, ఇజ్రాయేలీలో నేనెవరికైనాను నింత విశ్వాసం ఉన్నట్లు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అనేకులు తూర్పు నుండి పడమర నుండి వచ్చి అబ్రహాముతో కూడా, ఇస్సాకుతో కూడా, యాకోబుతో కూడా పరలోక రాజ్యముతో కూర్చుందురు, కానీ రాజ్య సంబంధులు వేలుపడి చీకటిలోనికి త్రోసివేయబడదురు. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుడు నుండునని మీతో చెప్పుచున్నాను.
యేసు ప్రభు ఏం చెప్తున్నాడంటే, యేసు ప్రభు దగ్గరికి ఒక వ్యక్తి వస్తాడు, తన దాసుడు అనారోగ్యంతో ఉన్నాడు, స్వస్థపరచబడని. అప్పుడు యేసు ప్రభు వారు మీ ఇంటికి వస్తానంటే విశ్వాసం లేనటువంటి ఆ తరం వాళ్ళని చూసి, ఓ విశ్వాసం లేనటువంటి ఇజ్రాయేలీయులారా, మీలో ఎవరికైనా ఇంత విశ్వాసం లేదని నేను నిశ్చయంగా మీతో చెప్తున్నాను. అనేకులు తూర్పు నుండి, పడమర నుండి, ఉత్తరం నుండి, అంటే యేసు ప్రభు ఒక దేశానికో లేదంటే ఒక రాజ్యానికో ఒక రాష్ట్రానికో దేవుడు అయితే దాని పేరు ప్రస్తావించవచ్చు కదా. ప్రపంచం మొత్తటిన తూర్పు నుంచి, పడమటి నుంచి, ఉత్తరం నుంచి అనేకులు రాజ్యంలోకి, పరలోక రాజ్యంలోకి ప్రవేశిస్తారు. రాజ్య సంబంధులైన ఇజ్రాయేలీలు వెలుపట్ల చీకట్లోకి తోయబడతారని యేసు ప్రభు ఎప్పుడో చెప్పాడు. కానీ నువ్వు దాని తర్వాత కొన్ని కొన్ని వచనాలు తీసుకొని అక్కడే చూస్తున్నావు నువ్వు. ఏ ప్రవీణ్, దయచేసి ఈ వీడియో ముఖంగా చెప్తున్నాను, ఒక వచనాన్ని పట్టుకొని కొన్ని వచనాలు రాసుకొని వచ్చి అక్కడే ఆలోచిస్తే చాలా తప్పు. మీకు అర్థం కావడానికి నీ క్యాన్సర్ నయమైపోద్ది అనే మాట ఎంత ఆనందంగా ఉంది, బాగుందా లేదా? కానీ ఎలా నయమైపోద్ది, ఎందుకు క్యాన్సర్ వచ్చింది, ఇప్పుడున్న క్యాన్సర్ని తగ్గించుకోవడానికి నువ్వేం చేయాలి అనే విషయాలు మొత్తం నువ్వు పరిశీలించిన తర్వాత వాటిని అమలుపరిస్తే నీకున్న క్యాన్సర్ పోద్ది. అది కదా పూర్తి సమాచారం. నువ్వు నేరుగా నీ క్యాన్సర్ తగ్గిపోద్ది అంటే ఎలా తగ్గిపోద్ది? ఆ ఒక్క మొక్క తెచ్చి ఇంట్లో పడుకుంటే క్యాన్సర్తో బతుకుతాడు ఆ వ్యక్తి? చచ్చిపోతాడు. నువ్వు కొన్ని కొన్ని వచనాలు తీసుకొచ్చి నీ బైబిల్ మొత్తం చదివానని ఎవరెవరో పిచ్చి పెట్టి బుర్ర పని చేయనటువంటి అపవాదకులు, అపవాద సంబంధులు రేగెట్టినటువంటి కొన్ని వచనాలు తీసుకొచ్చి నువ్వు క్రైస్తవ ప్రపంచం మీద విషం జిమ్ముతున్నాడు ఈ ప్రవీణ్ అనే వ్యక్తి. జాగ్రత్త. ఇప్పుడు మీకు చూపించాను చూసారా, ముందుగానే చెప్పాడు. ఇతను మత్తయి సువార్త 15వ అధ్యాయంకి వెళ్ళాడు. 8వ అధ్యాయంలోనే దేవుడు చెప్పాడు, అన్ని జనులు వస్తారు, తూర్పు నుండి, పడమర నుండి, ఉత్తరం నుండి అనేకులు వస్తారు, వచ్చి పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. అబ్రహాముతో కూడాను, ఇస్సాకుతో కూడాను, ఇంకా అనేక మంది పరిశుద్ధులతో కూర్చుంటారని చెప్పాడు. అంతా బుర్రలేని వాదన. మరలా ఇంకొక వచనాన్ని చూద్దాం మనం. అదే మత్తయి సువార్త అదే 8వ అధ్యాయంలో 23వ వచనం. ప్రవీణ్ నాయనా, బైబిల్ పండితురా, విను. చాలా మంది క్రైస్తవులు కూడా వీడి మాటలు విని చాలా మంది తప్పుదోవకు వెళ్ళిపోయే అవకాశం ఉంది, వెళ్ళిపోయారు కూడా. ఒకసారి ఇది కూడా వినండి. అదే 23వ వచనంలో చూడండి. ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిది. అంతటా సముద్రం మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడెను. అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నశించిపోతున్నాము, మమ్మను రక్షింపమని చెప్పి ఆయనను లేపిరి. అందుకు ఆయన, అల్ప విశ్వాసులారా, ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మనవాయెను. ఆ మనుషులు ఆశ్చర్యపడి ఆయన ఎట్టివాడో, ఆయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవని చెప్పుకొనిరి. ఇదిగో అరమెదడు ప్రవీణ్ కుమార్, విను. బైబిల్ నువ్వు చదవలా, నువ్వు భ్రమలో బ్రతుకుతున్నావు. సముద్రం సర్వ ప్రపంచానికి సంబంధించిందా, ఇజ్రాయేలీలకు సంబంధించిందా? ఇజ్రాయేలీలకు సంబంధిస్తే ఇక సర్వ ప్రపంచంలో ఉన్న వ్యక్తులందరూ ఇజ్రాయేలీలకు సంబంధించిన సముద్రంలో చేపలు పడుతున్నందుకు ట్యాక్సులు కట్టాలి, యుద్ధాలు చేయాలి కదా. సముద్రం ప్రపంచం అంతటికి సంబంధించింది. ఆ సముద్రం యేసు ప్రభు నోటి మాటకు లోబడింది. గాలి ప్రపంచంలో ప్రతి మనిషి పీలుస్తున్నాడు కదా. ఏ ప్రవీణ్, ఈ మాత్రం ఎల్కేజీ స్టాండర్డ్ తో ఎందుకయ్యా వస్తారు యూట్యూబ్ లోకి కంటెంట్ లేని వీడియోలు చేసుకుంటూ ప్రజల్ని సత్యం నుండి తొలగించడానికి? కాకపోతే కొంచెం బుద్ధి జ్ఞానం ఉండాలి ప్రవీణ్ మాట్లాడే మాటలకి. సముద్రంలో పడింది గాలి, ప్రపంచం అంతా ప్రతి మనిషి గాలి లేకపోతే చచ్చిపోతాడు. కొన్ని జీవరాశులు చచ్చిపోతాయి, గాలి లేకపోతే బ్రతకలేవు. ఏ జీవరాశి బ్రతకలేదు. అలాంటి గాలిని, అలాంటి సముద్రాన్ని గద్దించాడు. కుక్క పిల్లలాగా యజమాని వస్తే అరవమాకని అంటే ఎలా కుక్క పిల్లకి వచ్చి మూలకొచ్చి కూర్చుంటుందో అలాగే సముద్రం మీద అధికారం కలిగిన దేవుడు, గాలి మీద అధికారం కలిగిన దేవుడు గద్దించాడు. గాలి కుక్క పిల్లలా కూర్చుంది, నిమ్మలం అయింది సముద్రం కుక్క పిల్లలాగా ఓ పక్కకెళ్ళి. ప్రవీణ్, ఈ మాత్రం కూడా ఆలోచించలేవా? కొత్త గొప్ప చదువుకొని ఉంటావు కదా, చూస్తే చదువుకున్నలాగే ఉంటావే. మరి ఆ మాత్రం తెలియకపోవడం అనేది చాలా ఆశ్చర్యకరం. బైబిల్లో దేవుడికి లక్షణాలు లేవా? దేవుడు అంటే ఎవరు చెప్పు? నువ్వు వ్యభిచారం చేసేవాడా? పెళ్ళిళ్ళ మీద పెళ్ళిళ్ళు చేసుకునేవాడా? చెప్పు. పిల్లల్ని అగ్నికి బలిచ్చేవాళ్ళ? చెప్పు. సంతానానికి సంబంధించి వ్యభిచార నగ్న దుస్తులు వేసుకునేవాళ్ళ? చెప్పు. అశూర దేవతల, ఐగుప్తు దేవతల, సప్రమీము దేవతల? చెప్పు. బబులోని దేవతల, కనానీయుని దేవతల? ఏ దేవతలు? ఏ దేవతలు? ఇలాంటి రాళ్లతో వ్యభిచారం చేశారనే వాళ్ళని దేవుడు దుష్టత్వానికి అప్పచెప్పాడు.
వాళ్ళని దేవుడు లేకపోతే మనిషి దగ్గర ఏముంటుంది చెప్పు నువ్వు ప్రవీణ్? దుష్టత్వమే ఉండిద్ది. దేవుడు లేకపోతే చెడ్డతనమే ఉండిద్ది. మనిషి దగ్గర మంచితనం ఉండదు. మంచితనం ఉండకపోతే దేవుడు లేని ప్రపంచంలో ఏమి వెళ్తాయి? దయ్యాలు వెళ్తాయి. దయ్యాలు వెళ్ళినప్పుడు వీళ్ళు చేసిన అకృత్యాలకి వేరే దేశాలు రాజులు దండెత్తొచ్చారు. ఎందుకంటే రాజు లేని రాజ్యం మీద ఎవరైనా కత్తెత్తుతారు. దేవుడు లేని రాజ్యం మీద, దేవుడు లేని హృదయం మీద దయ్యాలు ఖచ్చితంగా కత్తెత్తి మారణకాండలు జరిగినాయి అంటే వాళ్ళ అవిధేయత. రక్త చరిత్రలు రాయబడినాయి అంటే వాళ్ళ అవిధేయత. చరిత్రలో విగ్రహాలతో వ్యభిచారం చేయబడి అందరూ నరకాగ్నిగుండంలో పడ్డారంటే అది వాళ్ళ అవిధేయత. అది దేవుడు తప్పు కాదే. దేవుడు ఉన్నట్టు రాపిచ్చాడు. ఇక్కడ ఆయన అనుకూలంగా యెహోవా మొత్తాన్ని ప్రేమించాడు, మొత్తాన్ని పరలోకం తీసుకెళ్తాడని అనుకూలంగా రాపించుకోలేదే. ఇక్కడ ఉన్నట్టు రాశాడు. ట్రూత్ నోట్స్ ఇన్ బైబుల్. సత్యమైంది, స్వచ్ఛమైంది బైబుల్. నీకు చదవటం చేతగాక, నిజాన్ని చూసే మంచి కళ్ళు నీకు లేక నువ్వు ఈరోజు ఇలాగా పనికిరాని సమాచారం వేసుకొని తిరుగుతున్నావు ప్రవీణ్. విను, చూసావు కదా, గాలిలో పడింది, సముద్రంలో పడింది. గాలి, సముద్రం ప్రపంచం మొత్తానికి సంబంధించింది. ఈ ప్రపంచాన్ని మొత్తానికి సంబంధించిన వాటిని శాసించాడంటే దేవుడు, యేసు ప్రభు. ఆ విషయాన్ని తెలుసుకోవాలి ప్రవీణ్. నువ్వు నేర్చుకోవాలి. ఇంకా నీకు బైబుల్ తెలియదు. నువ్వు ఏదో డబ్బు సంపాదన కోసం, వ్యూస్ కోసం ఇలా మాట్లాడుతున్నావు, కానీ చాలా తప్పది. నేమ్ ఫేమ్ అనేది దేవుడిని ఎదిరించి నువ్వు ఈ భూమి మీద 4 రోజులు కొంచెం ఆరోగ్యంగా లేకపోతే కొన్ని సౌకర్యంగా బ్రతకొచ్చావు, కానీ చనిపోయిన తర్వాత మంచి పరిస్థితులు లేవు ప్రవీణ్. నీకు నేను చెప్తున్నాను, అర్థం చేసుకో. చూడండి తర్వాత అదే మత్తయి సువార్త 8వ అధ్యాయంలో 28వ వచనంలో కూడా ఇది చూడండి. దేవుడు ఇజ్రాయేలీలకి దేవుడే. ఇజ్రాయేలీల గురించే వచ్చాను, వాళ్ళు వెతికి రక్షించడానికి వచ్చానని నువ్వు ఆ ముక్క చూపిస్తున్నావే, దాన్ని కూడా నేను క్లారిఫై ఇస్తా. ఒకసారి వీడియో చివరిదాకా చూడండి. మీరు చూడండి ఎన్ని అబద్ధాలు మాట్లాడుతున్నాడు బయటికి వెళ్ళి. 28వ వచనంలో చూడండి. ఆయన అద్దరునున్న గదరేనీయుల దేశము చేరగా దయ్యములు పట్టిన 2 మనుషులు సమాధులలో నుండి బయలుదేరి ఆయనకు ఎదురుగా వచ్చిరి. వారు మిగుల ఉగ్రులైనందున ఎవ్వడునో ఆ మార్గమున వెళ్ళలేకపోయెను. వారు, ఇదిగో దేవుని కుమారుడా, నాతో నీకేమి, కాలము రాకమునిపే మమ్మను బాధించుటకు ఎక్కడికి వచ్చితివా? గదరేనీయుల దేశం, అర్థమైందా? ఇజ్రాయేలీల దేశంలో మనుషుల్ని రక్షిస్తలేదు. ఇక్కడ గదరేనీయుల దేశం, ఇజ్రాయేలీలు కానటువంటి గదరేనీయుల దేశంలో మనుషుల గురించి వెళ్ళాడు యేసు ప్రభు. నీకు దమ్ము, సత్తా, ధైర్యం ఉంటే నన్ను ఎదుర్కో, రా డిబేట్ చేద్దాం. డిబేట్ అంటే నువ్వు నేను కొట్టుకుంటావు కాదు, నువ్వు నేను వాగ్దానం చేసుకో, లేఖనాలు పరిశీలిద్దాం ప్రేమపూర్వకంగా. నీకులాగా నేను తప్పుడు మార్గాలను చూపించను, బైబిల్లో ఉన్నది చెప్తా. నీకు అర్థం కాలేదు, నేను నేర్పిస్తా. ప్రపంచంలో ఎవడైనా సరే రండి, బైబిల్ దగ్గరికి రండి, బైబిల్లో ఉన్న బైబిల్లో దేవుడిని తెలుసుకోండి. ఇలాంటి అపోహ మాటలు మాట్లాడటం కాదు, లేనిపోని మాటలు మాట్లాడటం కాదు. ఇక్కడ స్పష్టంగా రాపించుంటే కనిపించట్లేదా? ఇదేమన్నా ఇజ్రాయేల్ దేశమా? గెరాసేలు అనే దేశం ఇది, ఇజ్రాయేల్ కాని దేశం. అన్యుల దగ్గరికి వెళ్ళి దయ్యాలతో అల్లాడుతున్న వాళ్ళని విడిపించాడు దేవుడు. బైబిల్ మొత్తం చదివానన్నావు, నీ కళ్ళజోళ్ళు చూశాను నేను, నాకు పడినట్టు స్పెడ్స్ పడిని, ఏం ఉపయోగం లేదు. కళ్ళజోళ్ళు లేనప్పుడు ఏమన్నా బైబిల్ చదివావు ఏంటి? అన్ని తప్పులు చెప్తున్నావు బైబిల్లో దేవుడు లేడు, బైబిల్ యేసు ప్రభువుకి దేవుడు లక్షణాలు లేవు, ఏంటి సోది మాటలు? బహుశా నువ్వు బైబిల్ చదివేటప్పుడు కళ్ళజోడు తీసేసి ఉంటావు, సైట్ ఉండి నీకు. కళ్ళజోడు తీసేసి చదివితే ఏం కనపడతాయి? కళ్ళజోడు పెట్టుకొని చదవయ్యా, కొంచెం కనిపిస్తాయి. నీలాంటి వాళ్ళ గురించి ఒక వచనం రాపిచ్చుంది, ఒకసారి ఇది కూడా చదువుదాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. మా సువార్త మరుగు చేయబడిన ఎడల నశించుచున్న వారి విషయంలోనే మరుగు చేయబడి ఉన్నది. అపోస్తలుడైన పౌలు 2 కొరింథీయులకు రాసిన పత్రికలో ఇలా చెప్తున్నాడు, మా సువార్త ఎవరికి మరుగు చేయబడింది అంటే, ఎవడి కన్నులకు కనిపించట్లేదంటే, ఎవడి చెవులకు వినిపించట్లేదంటే, నాశనం అవడానికి యేసు ప్రభు దగ్గర నుండి వెళ్ళిపోయిన వాళ్ళ కళ్ళకే ఇది సువార్త కాని దానిలాగా, దీంట్లో మంచి లేదన్నట్టుగా కనబడుతుందని అపోస్తలుడైన పౌలు 2 కొరింథీయులకు రాసిన పత్రికలో చెప్తున్నాడు స్పష్టంగా. నీలాంటి వాళ్ళ గురించి కూడా చెప్పబడింది. యేసు ప్రభు నీకు దేవుడే, సర్వ ప్రపంచానికి దేవుడే, గాలి సముద్రానికి దేవుడు. ఇంకో విషయం చెప్పిన మత్తయి సువార్త 28వ అధ్యాయంలో నువ్వు చూడలేదు అనుకుంటా ప్రవీణ్, ఎందుకంటే నువ్వు కళ్ళజోళ్ళు లేనప్పుడు చదివాము బైబుల్. ఒకసారి నేను చూపిస్తాను, కళ్ళజోళ్ళు పెట్టుకో, ఒకసారి బైబుల్ తీసి చూడు. మరి అంత సైట్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే కళ్ళజోళ్ళు దగ్గర పెట్టుకోవాలి ప్రవీణ్. ఏంటిది?
నీకు అర్థం కాలేదని చెప్పు, అంతేకాదు నీకు అర్థం కాలేని అందరికి అర్థం కానట్టు నువ్వేదో పెద్ద తెలివైన వాళ్ళగా మాట్లాడు మాకు ప్రవీణ్. చూడు, అదే మత్తయి సువార్త 28వ అధ్యాయంలో చాలా అద్భుతంగా దేవుడు రాపించాడు. 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి. వారు ఆయనను చూచి ఆయనకు మ్రొక్కగా కొందరు సందేహించిరి, కొంతమంది సందేహించారు. అయితే యేసు వారి వద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉంది. పరలోకమందును భూమి మీద సర్వాధికారం ఇయ్యబడి ఉంది. ఆయన సర్వాధికారం ఉందంట. పరలోకమందు భూమి మొత్తం, ప్రవీణ్ ఇజ్రాయేల్ దేశం అని చెప్పలా, భూలోకం మొత్తం సర్వాధికారము ఇయ్యబడి ఉంది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. కాబట్టి మీరు వెళ్ళి ఇజ్రాయేల్లో ఉన్నటువంటి జనుల్ని నాకు శిష్యులుగా చేయండి అని చెప్పలా. ఇదేమైపోయింది? అదొక్కదాన్ని తీసుకున్నావు, దీన్ని ఎందుకు తీసుకోలేదు? మత్తయి సువార్త 15వ అధ్యాయంలో నువ్వు నా వచనాన్ని కోట్ చేసావు కదా, మరి ఇదేంటి? ఇది కూడా అదే బైబుల్, అదే మత్తయి సువార్తలో ఉంది కదా. అంటే నువ్వు అది 15వ అధ్యాయమే చదివావా, లేకపోతే ఎవడో చెప్తే గాలి మాటలు విన్నావా? నేనేం చెప్తున్నానంటే మత్తయి సువార్త 15వ అధ్యాయంలో 24వ వచనం ఒకటే బైబిల్ కాదు, చివరిదాకా బైబిలే. కాబట్టి ఇది కూడా చూడు నాన్న, కొంచెం కళ్ళజోడు దగ్గర పెట్టుకో. ఎవరైనా ఉంటే ఆయన ఎక్కడైనా చూపించండి, కళ్ళు మసకలు పడినాయా లేకపోతే కళ్ళజోడు పగిలిపోయింది అర్థం కావట్లా. బైబిల్ నేను మొత్తం చదివాను, దాంట్లో దేవుడు లేడు, యేసుప్రభు దేవుడు కాదని చెప్తూ వచ్చావు. నీకు అంత బొమ్మ లేదు, నీకు అంత సినిమా లేదు, అర్థమైందా? నువ్వు ఆఫ్టర్ బచ్చా, నీకంత ఇది లేదు. నీకు దమ్ము ధైర్యం ఉంటే రా, బైబిల్ దగ్గరికి రా, డిబేట్ చేద్దాం, మాట్లాడుకుందాం. అంతకు మించి నువ్వు గ్రామాల్లోకి వెళ్ళి ఎవరు లేదు, నువ్వు వెళ్ళినంత మాత్రం ఏం కొత్తగా ఇది అవ్వదు. ఎవరైతే నాశనానికి నియమింపబడ్డారో, ఎవరైతే నాశనానికి వెళ్ళిపోవాలని నిశ్చయించుకున్నారంటే లోకం మీద తాగుడు, తిరుగుడు, వ్యభిచారం, దొంగతనం, మోసం, లోకంలో ఉన్న వినోదాలు, జీవపుడంబం, నేత్రాశ, ఇలాంటి అనేక రకమైన వాటిని ఇష్టపడుతున్నారు. ఆంతరికంగా పైకి మాత్రం చర్చికి వెళ్తూ లోపల ఆంతరికంగా ఇష్టపడుతున్నారు. అలాంటి వాళ్ళు రావచ్చేమో కానీ ప్రవీణ్, నీ మాటలు విని సరైన విశ్వాసి, సరైన క్రైస్తవుడు పొరపాటును కూడా జారడు. నీకు దమ్ముంటే వాళ్ళని గెలువు, నీకు దమ్ముంటే వాళ్ళని గెలువు. నీకు దమ్ము లేదు కాబట్టే తిరిగి మాటలు చెప్పుకుంటూ తిరుగుతున్నావు. మాకు దమ్ము ఉంది, మేము చెప్తున్నాం బయటకు వచ్చి వ్యభిచారం చేయొద్దు, తిరుగుబాటు చేయొద్దని. చిల్లిగా కూడా అవసరం లేదు. కొంతమంది క్రైస్తవుల్లో మోసగాళ్ళు ఉన్నారు, కాదని నేను అన్ను. నువ్వు చక్కగా కొన్ని వీడియోలు చేసావు అలాంటి వెధవలు ఎండగడటానికి. ఐఎమ్ సపోర్ట్, నీ వీడియోలకు కూడా మేము సపోర్ట్ చేసాం. కాకపోతే నిజమైన క్రైస్తవం జోలికి వచ్చినప్పుడు, బైబిల్లో దేవుడి గురించి నువ్వు మాట్లాడినప్పుడు నేను అంగీకరించను. నేనే కాదు, సరైన క్రైస్తవుడు ఎవడు అంగీకరించడు. ఒళ్ళు దగ్గర పెట్టుకో, నోరు దగ్గర పెట్టుకో, మార్చుకుంటావని ఇది నీకు ఫైనల్ హెచ్చరిక. అది నీకేమైనా మాట్లాడాలనుకుంటే అన్యం పుణ్యం తెలియనటువంటి పల్లెటూరులోకి వెళ్ళి దేవుడి ప్రేమలో బ్రతుకుతున్న వాళ్ళని నాశనం చేయటంగా దమ్ముంటే, సత్తా ఉంటే ప్రత్యర్థితో పోరాడు. నీకు దమ్ము సత్తా ఉంటే ప్రత్యర్థితో పోరాడు. చేత కాకపోతే నోరు మూసుకొని కూర్చో, వెళ్ళి తాగు, తిరుగు, తిను. ఒకనొక రోజు చావు వచ్చింది, చావు, నరకానికి పోతావు. అంతే. యేసుక్రీస్తు నామములో నీకు హెచ్చరిస్తున్నాను. దయచేసి క్రైస్తవులారా, మీరు ఎక్కడున్నా, ఏ ప్రాంతంలో ఉన్నా కానీ నేనేం చెప్తున్నా అంటే యేసుక్రీస్తు నిజమైన దేవుడు. గాలిని, సముద్రాన్ని గద్దించాడు. సంబంధం లేనటువంటి గెరాసీనులు దేశానికి వెళ్ళి ఆ దయ్యాలు పట్టిన వాళ్ళు విడిపించాడు. మరి మత్తయి సువార్త 15వ అధ్యాయంలో ఉన్నది ఏంటని మీరు అడిగారు అనుకో, విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు. ఇప్పుడు వేరే అన్ని దేశం నుంచి ఒక ఆమె వచ్చింది, కనానీలకు సంబంధించినటువంటి ఒక ఆమె వచ్చి ఆమె సమస్యను చెప్పుకున్నప్పుడు యేసు ప్రభు ఆమెను పరీక్షిస్తున్నాడు. ఆ విశ్వాసం ఎంత ఉంది? వస్త్రపు చెంగు ముట్టుకోగానే ఆమె విశ్వాసాన్ని చూసి ఆమెకు నయమైంది కదా. అంటే ఆయన అడక్కోకుండానే స్వస్థత జరిగిద్దా? అడక్కోకుండానే జరిగిద్ది. కానీ ఏమొచ్చి అడిగింది. అడిగినప్పుడు అడక్కోకుండా విశ్వాసంతో ముట్టుకున్నామకి 12 సంవత్సరాలు జరుగుతున్న రక్తస్రావం ఆగిపోయింది. అసలు అడిగిందామా? అడగలేదు. నీ నమ్మకం ప్రకారం నీకు జరిగిద్ది. అది ప్రవీణ్. ఇక్కడ వచ్చి అడిగింది, యేసు ప్రభా దయతలిసి నన్ను, నా కూతురు నయం చేయమని అడిగితే అక్కడ ఏం జరిగిందో తెలుసా? యేసు ప్రభు ఆమె అడిగిన తర్వాత ఆమె విశ్వాసాన్ని పరీక్షించాడు. ఆ విశ్వాసాన్ని పరీక్షించాడు ఆయన. అక్కడ విశ్వాసాన్ని పరీక్షించాడు ప్రవీణ్. తర్వాత ఆమె అన్న మాటలు ఎంత గొప్పవి, యేసు ప్రభు స్పందించిన స్పందన ఎంత గొప్పది. ఆ సందర్భం జరగకముందే అన్ని దేశానికి వెళ్ళాడు, స్వస్థపరిచాడు, అన్యుల గురించే చెప్పాడు. తూర్పు నుండి పడమర నుండి ఇజ్రాయేలీలు రాకపోవచ్చు పరలోక రాజ్యానికి, అనేకులు వస్తారు ప్రపంచ నలుమూలల నుంచి అని యేసు ప్రభు చెప్పాడు. దేవాదేవుడు చెప్పాడు. నీకింత కళ్ళు పని చేయకపోవడం అనేది అది చాలా దౌర్భాగ్యమైన విషయం. సరి చేసుకుంటావని ఆశిస్తూ ఉన్నాను. చాలా మంది క్రైస్తవులకి ఆయన నిజమైన దేవుడు, ఆయన మాత్రమే మరణించాడు, తిరిగి లేచాడు మన పాపాల గురించి. దీన్ని తెలుసుకుంటే మీరందరూ పరలోక యాత్రకు వెళ్తారని యేసుక్రీస్తు నామములో మీ అందరినీ బ్రతిలాడుకుంటున్నాను.
మీ అందరికీ నిజాన్ని సత్యాన్ని దేవుడు బయలుపరచాలని కోరుకుంటున్నాను. వందనాలు. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆల్ బిల్ మీద టైప్ చేయండి. టైప్ చేయడం వల్ల అనేక మందికి చేరుద్ది ఈ వీడియో ఆశీర్వాదకరంగా ఉంటుంది. అలాగే లైక్ చేయండి.